ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 6వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే. ఇక వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరి యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి ఈ సమయంలో అయితే తీరబోతున్నాయి. ఈ మేషరాశిలో పుట్టిన వారికైతే అద్భుతమైన కార్యసిద్ధి, అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా కలగబోతుంది. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని పనుల్లో కూడా వీరు విజయవంతంగా అయితే సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి గతంలో మనం పోల్చుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. వీరి గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముందుగా అయితే ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. బంధాలు, ప్రేమలకు వీరు ఎక్కువగా అయితే ప్రాధాన్యత అయితే వీరు ఇస్తారు. ఇక ఈ రాశి వారికి అయితే ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఓర్పు, సహనం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి పెద్దల పట్ల అధికమైన ప్రేమను ఖచ్చితంగా అయితే వీరు చూపిస్తారు. అలాగే వీరికి సమాజంలో మంచి గుర్తింపు అయితే వీరికి ఉంది. ఎందుకంటే ఇతరులు అంటే వీరు చాలా మర్యాదగా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇతర పట్ల గౌరవ మర్యాదలను వీరు ఇచ్చి పుచ్చుకుంటారు. కాబట్టి వీరికి సమాజంలో మంచి గుర్తింపు అనేది లభించింది. నలుగురికి సలహాలను, సూచనలు ఇస్తూ కూడా వీరి అయితే ఉంటారు. ఇక ఈ మేషరాశి వారు అధిక తెలివితేటలను అనేవి ఉంటాయి. వీరి తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల తన వారిని తన ప్రియమైన వీరిని దూరం చేసుకున్న అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం కోపాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకే చాలా మంచిది. అయితే ఈ మేషరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇది చాలా మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మునుపట్టితో పోల్చుకుంటే గనక ఈ సమయంలో వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది. అలాగే మీరు పనులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఏది చేసినా కూడా కలిసి రావడం లేదా? ఎంత చేసుకున్నా కానీ మాకైతే అసలు ఏం సరిపోవటం లేదు, చాలా ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నాం అనుకుంటున్నారా కదా? కానీ ఆ ఇబ్బందులన్నీ ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద పరిచయాలు ఏర్పడతాయండి. ఆ పరిచయాల వల్ల మీకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక రాజకీయ నాయకులు మంచి పరిచయాలు కావచ్చు, లేదంటే గనక ప్రాజెక్టు పరంగా అంటే కొన్ని పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీ యొక్క కెరియర్ అనేది చాలా టోటల్గా కూడా ఆ కిందకి మీదికి అయిపోతుంది. అంటే మీరు చాలా వరకు డౌన్లోగా అయితే ఉన్నారు. ఇక మీ జీవితంలో ఎప్పుడు చూడని చేంజ్ అనేది రాబోతుంది. అయితే మీ జీవితంలో స్టైల్ అనేది మారిపోతుంది. మీ సంపాదన అనేది పెరుగుతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. కాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీరు షూరిటీ సంతకాలు చేస్తారు కదా, అక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. లేకపోతే వారి వల్ల మీరు చాలా మోసం అనేది జరగబోతుంది. ఈ మోసంలో మీరు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే సంతకాలు చేసే దగ్గర అయితే మాత్రం మీరు 1కి 2 సార్లు ఆలోచించి
ఇప్పుడు మీరు షూరిటీ సంతకాలు అలాగే మధ్యవర్తివి ఎప్పుడు కూడా మీకు కలిసి రాదు. మధ్యవర్తులుగా వెళ్ళడం వల్ల మీకు చాలా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా సరే పని కోసం వెళ్తున్నారంటే, పని చేయటానికి వెళ్తున్నారంటే, ఇంటర్వ్యూస్‌కి వెళ్తున్నారంటే, ఇంకేదైనా కావచ్చు మంచి పని కోసం వెళ్ళేటప్పుడు మాత్రం నల్లటి వస్త్రాలను మాత్రం మీరు అస్సలు ధరించకూడదు. మీరు గనక ఈ మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలాంటివి మీరు కొన్ని గమనించండి. ఇక ఈ మేషరాశి వారికైతే జూన్ 6వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతున్నాయి. మీ ఇష్టదైవం మీరు ఆరాధించే దేవత మీకు ఇక వారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా శుభవార్తలు ఏంటంటే గనక ఎవరైతే సంతానానికి సంబంధించిన ఎదురు చూస్తున్నారో అలాంటి శుభవార్త కూడా అందుతుంది. ఇక మనం ఎవరైతే వివాహం జరగట్లేదు అని బాధపడి చితించే వారికి అయితే మీకైతే ఒక మంచి సంబంధం అయితే రాబోతుంది. ఇక ఇలా ప్రయత్నాలు చేస్తున్నాం, ఏం సంబంధాలు రావట్లేదు, కుదరడం లేదు, మా జీవితంలో ఎంతగానో సమస్యలతో బాధపడుతున్నాం, అలాంటి వారికైతే వివాహం కుదిరే అవకాశాలు అయితే 90% అయితే ఉన్నాయి. బంధువులే ఇంటికి వెళ్ళడం ఇలా చర్చించుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ రోజున ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం నుంచి మంచి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫోన్ కాల్స్ రావడం లేదా ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివైతే జరుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ఈ మేషరాశి వారికైతే ఈ రోజున మీరు అనుకోని విధంగా అయితే మంచి శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయి. ఈరోజు మీకు కొందరు కొత్త వ్యక్తులు కూడా కలుస్తారు. అది మీకు ప్రయోజనకరంగా అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈరోజైతే కనిపిస్తుంది. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే పనికి రాని విషయాలపై మీ శక్తిని వృధా చేసుకోకండి. ఇక ఈ రాశి వారికి మీరు కుటుంబ సభ్యుల నుండి కఠినమైన మాటలు వినాల్సి అయితే రావచ్చు. వ్యాపారంలో అందరినీ కూడా నమ్మవద్దు. అంటే ఈ మేషరాశి వారిని అందరినీ కూడా గుడ్డిగా అయితే నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీరైతే జాగ్రత్తగా అయితే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే మంచి శుభవార్తలు అయితే జూన్ 6వ తేదీన శుక్రవారం రోజున వీరికి మంచి శుభవార్తలు అయితే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారని మనమైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే అదృష్టం 94 అయితే కలిసి రాబోతుంది. ఇక పరిహార విషయానికి వస్తే గనక ఈ రోజైతే పేదలకైతే దానం చేయండి. అంటే బియ్యం దానం కానీ వస్త్రదానం కానీ మీకు ఏది తోచిన దానం అయితే అది ఖచ్చితంగా చేయండి. ఇలా చేయటం వల్ల మీకున్న దోషాలు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే పేదవాళ్ళకి అన్నదానం అయితే చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున 100% మాత్రం జరగబోయేది ఇదే.